హలో ఎవరీవన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదిత్య టెక్. ఫ్రెండ్స్, చూస్తే మార్చ్ 5th రోజునైతే రియల్మీ 6 సిరీస్ అయితే మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు. రియల్మీ 6 అండ్ 6 Pro అయితే అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు. అండ్ సేమ్ డే రోజు మీకు రియల్మీ ఫిట్నెస్ బ్యాండ్ కూడా వస్తుంది. అండ్ ఇంకా ఐఓటీ డివైస్ అయితే మీకు అయితే వస్తుంది. లైక్ రియల్మీ స్మార్ట్ వాచ్, రియల్మీ టీవీ, తర్వాత రియల్మీ సౌండ్ బార్, రియల్మీ స్మార్ట్ స్పీకర్ ఒకటి వస్తుంది విత్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్తో. చాలా ఐఓటీ డివైస్ అయితే మనం ఫ్యూచర్లో చూస్తాం, కానీ అట్ ప్రజెంట్ మాత్రం ఫిట్నెస్ బ్యాండ్ అయితే వీళ్ళు ఫస్ట్ అయితే ట్రై చేస్తున్నారు. మార్చ్ 5th రోజున అయితే దీని అయితే అనౌన్స్ చేస్తున్నారు. అండ్ 1000 నుంచి 1500 రూపీస్ దీని ప్రైస్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటుంది దీని లోపలైతే. ఇంకా నేను రియల్మీ 6 అంటారా, రియల్మీ 6 గురించి మీకు 11 or 12,000 రూపీస్ ఉంటుంది. సో ఆ ప్రైస్లో మీకు చాలా కిల్లర్ ఫీచర్స్ అయితే వస్తుంది. ఇంకా మనం ప్రో వేరియంట్ గురించి మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే ప్రోలో చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో కంప్లీట్లీ ఇక్కడ లేటెస్ట్ లీక్స్ ప్రకారం ఇక్కడ 95% ఇదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది అనుకుంటున్నా. ఇంకొక 5% మీకు స్పెసిఫికేషన్స్ అటు ఇటుగా అయితే రావచ్చు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడైతే లేటెస్ట్ లీక్స్ అండ్ రూమర్స్ ప్రకారం, నేను అనుకున్న ప్రకారం కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడైతే మాట్లాడతాను. లైక్ చేయండి, ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే 6 Proలో వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మనం 6 Pro కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ లుక్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఫస్ట్ లుక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడొచ్చు, రీసెంట్లీ లీక్ అయిన ఫొటోస్ ప్రకారం థండర్ బ్యాక్తో ఇదైతే వస్తుంది. మీకు చూడొచ్చు ఊక్ ఛార్జింగ్ వీళ్ళు ఏదైతే సింబల్ ఉంటుందో సేమ్ అదే సింబల్తో మీకు అయితే వస్తుంది. సో ప్రీమియం మీకు డిజైన్ అయితే ఉంది. మ్యాక్సిమం గ్లాస్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎక్స్ సిరీస్లో గ్లాస్కి అయితే వెళ్తుంటారు. వీళ్ళు కాస్ట్ కటింగ్ చేయాలి కాబట్టి పాలికార్బోనేట్ మ్యాక్సిమం 95% అనుకుంటున్నా పాలికార్బోనేట్ బ్యాక్తో ఏదైతే వస్తుంది. ఇది మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ అయితే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. మ్యాక్సిమం వీళ్ళు మెయిన్ హైలైట్ చేస్తున్నసరికి 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. సో 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మీకు అయితే ఉంటుంది. డ్యువల్ పంచోల్ అయితే ఉంటుంది. రియల్మీ 6లో వచ్చరికి సింగిల్ కట్అవుట్ ఉంటుంది. 6 Pro వచ్చరికి డ్యువల్ కట్అవుట్, క్యాప్సూల్ టైప్ కట్అవుట్ అయితే మీకు అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ దీని రెజల్యూషన్, స్క్రీన్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ AMOLED అయితే హైలైట్ చేయట్లేదు, వీళ్ళు మ్యాక్సిమం 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని హైలైట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఫ్లిప్కార్ట్లో పెట్టింది కూడా ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని అయితే పెట్టారు, ఎక్కడ వీళ్ళు AMOLED అని అయితే మాట్లాడలేదు. కాబట్టి మనం వీళ్ళు కాస్ట్ కటింగ్ కూడా చేయాలి, అన్ని కాంప్రమైజ్ అయితే అవ్వాలి. మీరు కూడా ఆ ప్రైస్లో వీళ్ళు లాంచ్ చేసే ప్రైస్లో చాలా అగ్రెసివ్లో వీళ్ళు అయితే లాంచ్ చేశారు. కాబట్టి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో డ్యువల్ పంచోల్తో మీకు దీని డిస్ప్లే అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ మనం ర్యామ్ గురించి మనం మాట్లాడుకుందాం. టోటలీ 3 ర్యామ్ వేరియంట్స్ వస్తుంది. ఫస్ట్ వచ్చరికి 464 ఉంటుంది. ఆబ్వియస్ ఇది అన్ని వీళ్ళు లాంచ్ చేయాలి. ఈ వేరియంట్ అయితే ట్రిపుల్ కార్డ్ స్లాట్తో ఇదైతే వస్తుంది. లేటెస్ట్ ర్యామ్ స్టోరేజ్తో వస్తుంది. తర్వాత LPDDR4X ర్యామ్తో ఇదైతే వస్తుంది. UFS 2.1 స్టోరేజ్తో ఇదైతే వస్తుంది. మీకు కొంచెం రిటర్న్ రేట్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఎక్కువ యాప్స్ మీరు ఓపెన్ చేసే పని అయితే, లేకుంటే ఫాస్ట్గా ఓపెన్ క్లోజ్ అవ్వాలంటే, రిటర్న్ రైట్ స్పీడ్ ఏదైతే కొత్తగా ఉంటుందో కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే ఈ ర్యామ్ వేరియంట్స్ తర్వాత స్టోరేజ్ టైప్ చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇది మనం ర్యామ్ వేరియంట్స్ అండ్ స్టోరేజ్ టైప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 6 Proలో. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలామంది MediaTek G90T ప్రాసెసర్ ఉంటుంది అనుకుంటున్నారు. మ్యాక్సిమం నేనైతే అట్లా అనుకోవట్లేదు, ఎందుకంటే Note 8 Proలో మనం చూసాం చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేసాం. సో మదర్ సైడ్ కూడా అది తెలుసు హీట్ అవుతుందని మ్యాక్సిమం అయితే పెట్టాడు. అండ్ 730G అంటారా, కొంచెం హెవీ అప్గ్రేడ్ అయిపోయింది 712 నుంచి 730G. అండ్ సేమ్ వాళ్ళదే ఒక డివైస్ ఉంది, రియల్మీ XT ఉంది, పోకో X2 ఉంది. సో కొంచెం వేరియేషన్ ప్రాబ్లం అయితే అవుతుంది, కాబట్టి ఆ ప్రాసెసర్ కూడా స్కిప్ చేయొచ్చు. ఈ రెండింటి సెంటర్లో ఒకటైతే ఉంది, Qualcomm Snapdragon రీసెంట్లీ లాంచ్ చేసిన 720G. సో ఈ ప్రాసెసర్ ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా. కన్ఫర్మ్ అయిపోయింది, Qualcomm Snapdragon 720G ప్రాసెసర్తో రియల్మీ 6 Pro అయితే రాబోతుంది. నెక్స్ట్ మనం కెమెరా గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ ఇక్కడ రెండర్స్ ప్రకారం క్వాడ్ కెమెరా సెటప్తో ఏదైతే వస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్. ఇక్కడ 64 మెగాపిక్సెల్ ఓకే, దాంట్లో సెన్సర్ ఏమి యూజ్ చేస్తారు, ఇది చాలామందికి అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. 2 ఆప్షన్స్ అయితే ఉంది. ఫస్ట్ వచ్చరికి Samsung GWM సెన్సర్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇదే అనుకుంటున్నాం మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ వచ్చరికి సోనీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది సెన్సర్ అయితే. 686 రీసెంట్లీ పోకో Xలో చూసాం కదా. సో మేబీ మదర్ సైడ్కి మైండ్ చేంజ్ అయ్యి సోనీ 686 సెన్సర్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం వీళ్ళు కొంచెం ప్రైస్ కటింగ్ చేయాలి, తర్వాత కొంచెం వీళ్ళు సేవ్ చేయాలి కాబట్టి మనీ. సో మ్యాక్సిమం Samsung GWM సెన్సర్ ఉంటుంది అనుకుంటున్నా. ఇంక వదిలేసి మీకు ఇంకా 3 కెమెరాస్ వచ్చేసరికి మీకు మ్యాక్రో షాట్స్ కోసం ఒక కెమెరా ఉంటుంది, అల్ట్రా వైడ్ కోసం ఒక కెమెరా ఉంటుంది, అండ్ ఇంకొకటి వచ్చేసరికి టెలిఫోటో లెన్స్. ఇది కొంచెం మీకు బెటర్ అనమాట. పోర్ట్రేట్ లెన్స్ ఇస్తారు మ్యాక్సిమం బడ్జెట్లో, లైక్ 20K అండర్లో. ఇది ఫ్లాగ్షిప్ సిరీస్లో మనం చూస్తుంటాం.
లైక్ మీకు ఏదైతే 20x హైబ్రిడ్ జూమ్ ఈ ఫీచర్స్, తర్వాత టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి మనం ఎక్కడ బడ్జెట్లో అయితే చూడం వీళ్ళైతే తీసుకొస్తున్నారు. అండ్ పోర్ట్రేట్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా మీకు టెలిఫోటో లెన్స్లో చాలా బాగుంటుంది. తర్వాత మీరు ఎక్కువ కేపబిలిటీస్ వరకు జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇదొకటి మాత్రం మీకు ప్లస్ అయితే ఉంటుంది. అండ్ సెల్ఫీ అంటారా, సెల్ఫీ వచ్చేసరికి మీకు మ్యాక్సిమం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ అయితే ఉండొచ్చు ఆ కట్అవుట్లో. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అయితే ఉంటుంది. మీరు వైడ్లో ఏమైనా వీడియోస్ షూట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ అవుతుంది. 4K వరకు మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ 960 FPS వరకు మీరు షూట్ అయితే చేసుకోవచ్చు. వీడియో బొకే రీసెంట్లీ వీళ్ళు తీసుకొచ్చారు కదా, ఫ్రంట్లో కూడా మీరు 120 FPSలో మీరు ఫ్రంట్ కెమెరాలో కూడా వీడియోస్ అయితే స్లో మోషన్లో అయితే తీసుకోవచ్చు. ఇంకా మీకు అన్ని ఫీచర్స్ క్రోమా బూస్ట్, వీడియో బొకే ఇవంతా మీకు అన్ని కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది మనం కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఇది వచ్చేసరికి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్తో వస్తుంది. తర్వాత Gcam కూడా మీరు ఏమైనా యూజ్ చేయాలంటే మంచి సెన్సార్తో వస్తుంది. ఫ్యూచర్లో Gcams ఏమైనా మంచి డెవలప్ అయితే ఖచ్చితంగా మీరు Gcam వేసుకోవచ్చు. తర్వాత వైడ్ బ్యాండ్ L1 సర్టిఫికేషన్తో ఇదైతే వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రియల్మీ UI రీసెంట్లీ వచ్చింది కదా, దాంతో వస్తుంది. ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది సెక్యూరిటీ విషయంలో. ఆండ్రాయిడ్ అప్డేట్స్ మీకు టైం టు టైం అయితే వస్తుంటుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ రియల్మీ UIతో అయితే వస్తుంది. నో ప్రాబ్లం రియల్మీ 6 సిరీస్లో. ఇంకా సెన్సార్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సెన్సార్ వచ్చేసరికి మీకు ఎక్కడ బ్యాక్ సైడ్ చూస్తాం కానీ మీకు ఫింగర్ ప్రింట్స్ మౌంట్ అయితే కనబడట్లేదు ఫింగర్ ప్రింట్ స్కానర్కి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు, ఎందుకంటే IPS LCD డిస్ప్లేతో వస్తుంది. మీకు ఎక్కడ ఉందా అని మీరు అడుగుతున్నట్లయితే ఇక్కడ జూమ్ చేసినట్లయితే ఈ ఫోటోలో కూడా చూడొచ్చు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. రీసెంట్లీ పోకో Xలో చూసాం కదా, సేమ్ అదే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఇదైతే వస్తుంది. సో ఎస్, ఇది కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ, కొంచెం బాగుంటుంది, కొంచెం కాస్ట్ కటింగ్ కూడా వాళ్ళు చేసినట్టుగా ఉంటుంది. కొంచెం కొత్త ఫీచర్ యూజ్ చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 4000+ mAh, 4300, 4250, 4220, 4500 వరకు వెళ్ళొచ్చు. అండ్ 30 వాట్ సూపర్ ఊక్ ఛార్జింగ్తో ఏదైతే వస్తుంది, ఇది కొంచెం ప్రో అనమాట మీకు. సో ఎస్, ఈ బడ్జెట్లో మీకు 30 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. చాలా తక్కువ టైంలో మీ ఫోన్ అనేది 0 to 100 మీకు అయితే ఫాస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంటుంది. సో ఇది కంప్లీట్ స్పెసిఫికేషన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్లీ ప్రైస్ చెప్పే కంటే ముందు లైక్ చేయండి, కొద్దిగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, వీళ్ళ పోర్ట్ఫోలియో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 3 Pro చూడొచ్చు, బేస్ వేరియంట్ 14,000 రూపీస్ పెట్టారు. 5 Pro చూడొచ్చు, ఇది కూడా మీకు 14,000 రూపీస్కి ఛార్జ్ అవుతుంది. 464 గురించి మాట్లాడుతున్నా. సో దీంట్లో కూడా 464 ఉంటుంది, దాన్ని అయితే స్కిప్ చేయరు మ్యాక్సిమం, ఎందుకంటే చాలామంది అదే కొనేది. సో నాకు తెలిసి దీని ప్రైస్ కూడా మీకు సమ్వేర్ అరౌండ్ 14,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ లోపే ఉంటుంది అనుకుంటున్నా. దానికంటే ఎక్కువ వెళ్తే నాకు తెలిసి 13,999 ఉండొచ్చు మ్యాక్సిమం. ఇంకా మీకు చెప్పాను కదా, ఇంకా అదర్ ర్యామ్ వేరియంట్స్ ఏదైతే వస్తుంది. సో నాకు తెలిసి 14,000 రూపీస్ అయితే కన్ఫర్మ్ అయితే నేను చెప్పలేను, 95% ఇదే ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే రావచ్చు. ఇది గైస్ కంప్లీట్లీ రియల్మీ 6 సిరీస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ కన్ఫర్మ్డ్ నియర్ కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ అయితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ రియల్మీ 6 గురించి ఒక వీడియో చేయమంటారు, నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. ఇంకా మిమ్మల్ని కలుస్తాం గైస్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.